ప్రభుత్వంలో ఎప్పుడు కూడా పారదర్శకత ఉండాలి. అవును. ఏ పని చేసినా గూడా ప్రభుత్వం పారదర్శకంగా నేనదే అంటాను. ప్రభుత్వం యొక్క ఫైల్స్ అన్నీ గూడా ఆన్‌లైన్‌లో ప్రజలు చూసుకునే అవకాశం ఉండాలంటాను నేను. హ్మ్. మేము మా జయభారత్ నేషనల్ పార్టీలో గూడా అదే చెప్పాము మా అవును. మేనిఫెస్టోలో. హ్మ్. ప్రభుత్వ ఫైల్స్ అన్నీ గూడా మీరు డైరెక్ట్‌గా చూసుకోవచ్చు. ఎవరు ఏ కామెంట్స్ రాసారన్నది గూడా ప్రజలు చూసుకోవచ్చు. అంటే ఆర్‌టీఐ సార్ ఆర్‌టీఐ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా అవైలబిలిటీ బానే ఉన్నట్టుంది కదా సార్? ఇంకా కావాలంటారా? ఆర్‌టీఐ అప్లికేషన్ గూడా ఎందుకు పెట్టాలని నేనంటాను. యెస్ సార్. ఏ చట్టం ఓకే. ఎందుకు? మొత్తం ఇన్ఫర్మేషనే మీరు ఓపెన్ సోర్స్‌లో మీరు డాష్‌బోర్డ్‌లో పెట్టేస్తే, ప్రతి ఫైల్‌ను గొడవ ప్రతి ఉండదు. ఒక్కరు కూడా చూసుకోవచ్చు. ఏముంది? ప్రభుత్వ యెస్ సార్. ప్రతి నిర్ణయం కూడా పారదర్శకంగా ఉందని చెప్పాలి. ఏదైనా వ్యతిరేకంగా ఎవరైనా కామెంట్ చేస్తే వాళ్ళ మీద కౌంటర్ కామెంట్ చేయకుండా డిస్కషన్‌కి పిలవాలి. రండి అవునండి. చర్చిద్దాం. ఇందులో ఎందుకంటే ప్రభుత్వ భూములు అన్నది పారదర్శకత చాలా ఇంపార్టెంట్. ఎక్కడ అవును. కూడా నెపోటిజం గాని, మనవాళ్ళు, హుహు. పరవాళ్ళు అని కాకుండా వీరికైతే ఇంత, వారికైతే ఇంత ఆ విధంగా కాకుండా ఒక యూనిఫార్మ్ సిస్టమ్ అని ఉండాలి. సిస్టమ్‌లో కాకుండా రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి సార్. ఎగ్జాక్ట్‌లీ. కరెక్ట్. ఎందుకంటే హ్మ్. మీరు మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని వాళ్ళు తీసుకుంటున్న ప్రమాణం ఏదైతే చూస్తే మేము రాగద్వేషాలకు అతీతంగా మేము పనిచేస్తామంటారు. అవునండి. బంధు ప్రీతితో కానీ, రాగద్వేషాలు లేకుండా మేము పనిచేస్తామన్నది వాళ్ళ ప్రామిస్‌లోనే ఉంటది. వాళ్ళ ప్లెడ్జ్‌లోనే ఉంటుంది. ఉంటది. వాళ్ళ అవును. ఓత్‌లోనే ఉంటది. సో, అవును. ఇవన్నీ కాకుండా ఈ విధంగా ముఖ్యంగా విశాఖపట్నం ప్రాంతంలో టీసీఎస్ కేటాయింపులు, ఆ తర్వాత సార్. ఇంకొక కంపెనీ మొన్ననే ఫార్మ్ అయిన కంపెనీ ఏంటి అర్స్‌నా మీరేదో ఉషా అంటారు. క్లస్టర్ ఆ! కంపెనీ అండి. అవును. సా హ్మ్. అది. సో, దాని గురించి కామెంట్స్ వస్తున్నాయి. ఐ థింక్ విజయవాడలో అక్కడ ఇంతకుముందు పూర్వం ఉన్న ఎంపీ గారు కేశినేని నాని గారు దాని గురించి అవునండి. ఆయన ఆయన ట్విట్టర్‌లో ఫేస్‌బుక్‌లో గాని పోస్ట్ చేయడం. పెడుతున్నారు, పోస్ట్ చేస్తున్నారు. కాబట్టి అవును సార్. ఇటువంటి సందర్భాల నుంచి లెట్ అస్ హావ్ ఓపెన్ డిస్కషన్ ఏముంది దాంట్లో? ఎందుకంటే తప్పులు ఎవరైనా చేస్తుంటారు. అవునండి. ఇంప్రూవ్‌మెంట్ కూడా చేయొచ్చు. మనదేదైనా హ్మ్. విషయం తప్పు జరిగిందంటే దాన్ని సరిదిద్దుకోవచ్చు. హ్మ్. ఎప్పుడైనా తప్పుని ఏదైనా మనం సమర్థించకపోతే ఇంకో 10 తప్పులు జరుగుతాయి దాంట్లో. సో, ఆ అవునండి. విధమైన ధోరణి ఎప్పుడు కూడా ప్రభుత్వం ఉంచుకోవాలి. ఆ తర్వాత ఈ అలాట్‌మెంట్ పాలిసీ ఏదైతే ఉంటుందో, ఆ తర్వాత హ్మ్. ఎన్ని జాబ్స్ కేటాయిస్తారన్నది కూడా మనం డెఫినిట్‌గా మనం ఇన్సెంటివ్స్ పెట్టి పెట్టుబడులను ఆకర్షించడం అన్నది ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అది అవునండి. జరగాలి. అవును. కానీ జరగాలండి. అవును. అది జరగాలన్న దాంట్లో కూడా ఆ పద్ధతి కూడా పారదర్శకంగా ఉండాలన్నది కూడా ఒక ప్రిన్సిపల్ మనది. యాక్చువల్‌గా యెస్. ప్రిన్సిపల్స్ ఆఫ్ గవర్నెన్స్‌లో కరప్షన్ ఉండకూడదు. తర్వాత పారదర్శకంగా ఉండాలి. నెపోటిజం ఉండకూడదు. ఇవన్నీ కూడా ప్రతి అలొకేషన్ కూడా విత్ రీజనింగ్ ఉండాలి. విత్ స్పీకింగ్ ఆర్డర్ ఉండాలన్నది జనరల్‌గా మాకు గవర్నెన్స్‌లో బోధించే విషయాలు. అవును కాబట్టి సార్. ఇందులో ఏదైనా అవకతవకలు జరిగితే దాన్ని రెక్టిఫై చేయాలి. ఏదైనా మిస్టేక్ జరిగితే దాని మీద యాక్షన్ కూడా తీసుకోవాలి అన్నది మనం ఆలోచించాలి. కానీ ఏమవుతుందంటే ఇవన్నీ జరుగుతున్న కొద్దీ జనరల్ డిస్కషన్ మొదలవుతుంది. ఏపీలో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా వద్దా? అన్న ఒక అవునండి. ధోరణి కూడా మొదలవుతుంది. ఎందుకంటే హ్మ్. ప్రతి విషయంలో కూడా ఈ విధంగా జరుగుతోంది కాబట్టి ఎప్పుడు కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేసేవాళ్ళు ఎప్పుడు కూడా ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగున్నాయా? ఆ తర్వాత ఇన్సెంటివ్స్ ఏమన్నా వస్తాయా? మన సేఫ్టీ అండ్ సెక్యూరిటీ బావుంటుందా అని ఆలోచిస్తాం. అందుకని మీరు అవునండి. చూస్తుంటే భారతదేశంలో మెయిన్‌గా తమిళనాడు, మహారాష్ట్ర అండ్ గుజరాత్‌కి ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌లు వెళ్తుంటాయి. ఈ మధ్య అవునండి. యూపీలో కూడా ఇన్వెస్ట్‌మెంట్‌లు బాగా మొదలయ్యాయి. బానే సో, అందులో మొదలైంది. అవును. ప్రధానమైన కారణం ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, తర్వాతొచ్చేసి హ్మ్. పబ్లిక్ పీస్, ఆ హ్మ్. తర్వాత గవర్నమెంట్ నుంచి వస్తున్న స్కీమ్స్, తర్వాత వాళ్ళ ఇచ్చే రాయితీలు వీటి మీద అవునండి. ఆధారపడి సో, కానీ మన రాష్ట్రంలో చూస్తే ఏది జరిగినా కూడా ఏదో ఒక కాంట్రోవర్సీ మొదలవుతది మన దాంట్లో. అవునండి. తర్వాత అవును. ఏంటంటే ముఖ్యంగా అన్ని రాజకీయ పక్షాలు వాళ్ళ సోషల్ మీడియా టీములను చాలా స్ట్రాంగ్‌గా తయారు చేసి పెట్టుకున్నారు. కాబట్టి అవునండి. ఒకటి మొదలైతే ఇక సోషల్ మీడియా మొదలవుతది ఇంక అంతే. వార్. వార్ మొదలవుతుందండి. ఆ! అవును. వార్ మొదలవుతదనమాట. సో, ఆ విధమైన పరిస్థితుల్లో ఓవరాల్‌గా ఇది ప్రభుత్వ బాధ్యత ఏంటంటే, ప్రభుత్వం చేసే ప్రతి పని పారదర్శకంగా ఉంటుందన్నది ఒకటి మనం గనక అక్కడ ఆ ప్రిన్సిపల్‌ని గనక ప్రవేశపెట్టగలిగితే ఏంటంటే, ఈ కాంట్రోవర్సీస్ అన్నీ ఉండవు. ఉండవండి. అవును. ఎక్కడైనా ఏదైనా చిన్న పొరపాట్లు జరిగినా వాటిని సరిదిద్దుకుంటూ వెళ్తున్న ధోరణి జనరల్‌గా గవర్నెన్స్‌లో ఉండాలన్నది నా అభిప్రాయం. సార్. యెస్ సార్. సార్ ఇటీవల కాలంలో చూస్తే గనక టీడీపీ కార్యకర్తలు అంటే టీడీపీకి సంబంధించిన వాళ్ళవే హత్యలు జరుగుతున్నాయి. అంటే ఇది నిజంగా ఒక రకంగా అంటే అలా అనుకోవచ్చు, అనుకోకూడదో తెలీదు గానీ, ఒక రకంగా గమ్మత్తైన విషయం. అంటే కూటమి అధికారంలో ఉండగా వాళ్ళకి సంబంధించిన నేతల హత్యలే. అంటే మొన్నొకటి జరిగింది, నిన్నొకటి జరిగిందండి. అంటే మొన్న మీన్స్ ఒక 2 రోజుల క్రితం జరిగింది. ఇప్పుడు మళ్ళీ నిన్నొకటి జరిగింది. అంటే వీటిని ఎలా చూడాలి సార్? ఏమనిపిస్తోంది? అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అన్నారు కాబట్టి నాకు గుర్తొచ్చి అడుగుతున్నాను నేను. లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది అనుకోవచ్చు సార్? అంటే ఒక మీరు ఎన్నో చూసొచ్చిన వారు. మీకేమనిపిస్తోంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో?
యాక్చువల్‌గా ఏంటంటే, ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఒకరి మీద ఒకరు ద్వేషాలు, రో మ కోపాలు, తాపాలు అన్నీ ప్రకటించుకుంటారు. కానీ అవునండి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏమైపోయిందంటే, ప్రజల నిర్ణయం ప్రకటించారు. సో, అవునండి. ప్రజల నిర్ణయంతో మనం ఏకీభవించి, ప్రజలందరూ కూడా దేశం యొక్క, రాష్ట్రం యొక్క అభివృద్ధి ప్రాధాన్యత కావాలి. కానీ అవును. ఇక్కడ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో చూస్తుంటే 24 గంటలు రాజకీయాలే. ఒకరితో, హ్మ్. ఒకరితో ద్వేషం, ఈ విధమైన హావభావాలు ముఖ్యంగా మ మ వాళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా చూస్తుంటే ఏమంటే ఇవంతా కూడా డౌన్ ది లైన్ పర్క్యులేట్ అవుతది మీకు. అవును. అంటే గ్రామీణ ప్రాంతాలకి, మండలాలకి వీటిలన్నిటికి కూడా ప్రజలు ఒకరినొకరు శత్రువులుగా చూడడం మొదలుపెట్టేసారు ఈ మధ్య. అవును సార్. ఆ విధమైన పరిస్థితిలో లోకల్‌గా ఉన్న పరిస్థితులు ఏవైతే ఉంటాయో, ఆ ద్వారా మీరన్నట్టు వారు ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు గానీ, ఫైనల్‌గా ఈ విధంగా హత్యలు జరగడం, ఈ విధంగా జరగడం అన్నది మళ్ళా రాష్ట్రం యొక్క రాష్ట్రం గురించి ముఖ్యంగా మన ఇన్వెస్టర్‌లు మాట్లాడుకునే దానికి ఇవన్నీ కూడా కారణీభూతమవుతాయి. ఇలా జరుగుతున్నాయి పరిస్థితులు. మళ్ళా అవును. మనం వెళితే మనకక్కడ మన భరోసా ఉంటుందా లేదా అన్న భావన వాళ్ళకి ఒకసారి వస్తే వాళ్ళెవరు రారు. ఖచ్చితంగా ఆలోచనొస్తుంది సార్. అవునండి. ఆలోచనొస్తుంది ఖచ్చితంగా. హ్మ్. ఇదేదో ఒకరి మీద ఒకరు పగలు తీర్చుకుంటున్నాం. మనం అక్కడ ఒకరి మీద ఒకరు మాట్లాడుతున్నాము. వాళ్ళనది చేస్తాం, వీళ్ళనది చేస్తాం. పోలీసు ఆహ్, మ వాళ్ళ యూనిఫార్మ్‌లు విప్పేస్తాం. ఇలాంటి హ్మ్. మాటలు మాట్లాడుతుంటే ఏమవుతుందంటే తాత్కాలికంగా ప్లేయింగ్ టు ది గ్యాలరీ బానే ఉంటుంది. అక్కడున్న కార్యకర్తల మనోభావాలు అది చేయడానికి వాడొచ్చు గానీ, దాని ప్రభావం రాష్ట్రం మీద ఎలా ఉంటుందని రాజకీయ నాయకులు ఆలోచించాలి. ఆలోచించాలి. అంటే అవునండి. పోలీసులను దూషించడం ఎప్పటినుంచో ఉంది. అన్ని పార్టీలు చేస్తున్నాయి. నాట్ ఓన్లీ ఇప్పుడు కాదు. అవునండి. హ్మ్. పోలీసులు సంఘ విద్రోహులున్న వాళ్ళున్నారు. పోలీసులు హూడిగం చేస్తున్నారన్న వాళ్ళున్నారు. సార్. పోలీసులు ఒక తొత్తులుగా చేస్తున్నారని ప్రతి ఒక్కరు మాట్లాడారు. సో, మరి అవునండి. మీరు అందరూ వారు అధికారంలోకొచ్చిన తర్వాత మళ్ళా ఈ సిస్టమ్‌ని బాగు చేయొచ్చు గదా! సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఈ పోలీస్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, పోలీస్ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయవచ్చు గదా! హ్మ్. డీజీపీని 2 సంవత్సరాలకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ డీజీపీగా నియమించొచ్చు గదా! పోలీస్ సార్. స్టేషన్‌లో ఉన్న సీఐలు గాని, ఇన్‌చార్జ్‌లు గాని 2 సంవత్సరాలు మీకు ఎటువంటి ధోకా ఉండదన్న సుప్రీం కోర్ట్ చెప్పిన విషయాలు. అదెందుకు అమలు చేయట్లేదు? హ్మ్. స్థానిక ఎమ్మెల్యే లెటర్ ఇస్తే తప్ప అక్కడ పోస్టింగ్‌లు జరగట్లేదంటారు ఈ మధ్య. ఆ విధమైన అవును. పరిస్థితులు ఉన్నాయి. అవునండి. మరి ఏమవుతుందండి ఫైనల్‌గా? యెస్. విభాగాలు కూడా రూల్ ఆఫ్ లా అన్నది పక్కన పడిపోతుంది. ఎప్పుడైతే అవునండి. రూల్ ఆఫ్ లా పక్కన పడిపోతుందో లా అండ్ ఆర్డర్ ఉండదు, పబ్లిక్ ఆర్డర్ ఉండదు. అది అవును సార్. ఫైనల్‌గా వెళ్లి మన ఇన్వెస్ట్‌మెంట్‌ల మీద ప్రభావం చూపిస్తుంది. ఇది యెస్. రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సిన అంశం. మనం 24 ఖచ్చితంగా గంటలు గ్రహించాలి వాళ్ళు. చేయడానికి అవును కాదు సార్. వచ్చింది. 24 అవును సార్. గంటలు రాష్ట్ర అభివృద్ధి కోసం వచ్చిన వాళ్ళు మనం ఆలోచించి, ముఖ్యమైన నిర్ణయాల్లో ప్రతిపక్షాలను కూడా పిలిపించి, వాళ్ళతో చర్చించి, ఈ విధంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మీరు తమిళనాడు యెస్. చూసుకోవచ్చు. అక్కడ డీఎంకే, ఏడీఎంకే ఎంత గొడవ పడినా గూడా ఫైనల్‌గా ఏదైనా ప్రాజెక్ట్ రాష్ట్రానికొస్తుందంటే అందరూ కలిసెళ్తారు. కలిసే ఉంటారు. అవును. మహారాష్ట్రలో గూడా ఇదే పరిస్థితి. సో, ఈ విధంగా ఏమవుతుందంటే, ఎలక్షన్స్ అప్పుడు మీరు కొట్టుకోండి. ఒకరికొకరు తిట్టుకోండి. ఏదైనా మీరు చెప్పండి. మీ పథకాలు పెట్టండి. కానీ వన్స్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి షుడ్ బి యువర్ ఆహ్, ఎయిమ్ అంతే గోల్. ఫస్ట్ ఆ ప్రయారిటీలా విధంగా ఉండాలి. ప్రక్షాళన అవును. రావాలి. రాజకీయ ఆలోచనల్లో గూడా ప్రక్షాళన రావాలి. 24 గంటలు అవును సార్. లేసి ఒకరినొకరు తిట్టుకోవడంతోనే సరిపోతుంది. దాన్ని మళ్ళా రిపీటెడ్‌గా చూపించి మీడియా గాని, సోషల్ మీడియా గాని యెస్ సార్. ప్రజలలో ఒక శత్రుత్వ భావనలు పెంచుతున్నారు. తరువాత ఒక ఆనందంగా ఉండే పరిస్థితులు గూడా లేవెప్పుడు గూడా. ఎప్పుడు గూడా అవును. అభద్రతా భావం. ఎప్పుడు గూడా అవును. ఎవరైనా మాట్లాడాలంటే చాలా మంది నేను చూస్తుంటాను. ఇటు హ్మ్. చూస్తుంటారు, తర్వాత ఇటువైపు చూసుకుంటారు. అది హుహు. యాక్చువల్‌గా మీరు చూస్తే ఒక పుస్తకంలా రాశారు. ఎక్కడైతే ప్రజలు మాట్లాడబోయే ముందు కుడి, ఎడమలు చూసుకుంటారో ఆ ప్రాంతంలో పరిస్థితులు సరిగా లేవన్నది మనం అంచనా వేయొచ్చు. అంటే ఏపీలో పరిస్థితులు అలాగే ఉన్నాయండి ఇప్పుడు. అంటే అదే అంటున్నాను నేను. ఎక్కడ చూసినా నేను తిరుగుతుంటాను గదా! చాలా చోట్ల. ఇదే పరిస్థితి. ఏదైనా అవునవును సార్. మాట్లాడాలంటే ఇటు చూస్తారు, అవును. అటు చూస్తారు. అటువంటి ఆహ్, పరిస్థితిని అంటే మార్చాల్సిన బాధ్యత వాళ్ళ అన్ని ఫీలింగ్స్ పార్టీలు చెప్పడానికి కూడా కూడా అటు ఇటు చూసి చెప్పడం. అది. అన్ని యెస్ సార్. పార్టీలు సార్ అండ్ వీటిని గమనించాలి. యెస్. ష్యూర్ సార్.